దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. భూతల స్వర్గంగా పేరుగాంచిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు పెట్టరేగిపోయారు. మంచు కొండల్లో రక్తాన్ని పారించారు. ఏప్రిల్ 22వ తేదీన పర్యాటకుల లక్ష్యంగా ఉగ్రవాదులు నెత్తుటి క్రీడ ఆడారు. పర్యాటకుల లక్ష్యంగా తీసుకొని మతం ఆధారంగా చంపడం అనేది ప్రపంచానికి విస్మయానికి గురిచేసింది. ఈ దాడిలో ఒక నేపాల్ జాతీయుడితో సహా మొత్తం 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం మొదలై అంత సవ్యంగా సాగుతుంది అనుకునే లోపే ఇలా జరగడం భారతదేశానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని చుట్టుముట్టిన జంటల్లో కొత్తగా వ్యూహమై హనీమూన్కి వచ్చిన జంటలు ఉన్నాయి. వాళ్ళ భర్తలను వాళ్ళ కళ్ళ ముందే కాల్చి చంపడంతో గుండె లవిసేలా రోధించారు. ఇందులో భర్తను కోల్పోయిన ఓ స్త్రీమూర్తి తనని కూడా చంపేయమని ఆ రాక్షసులను ప్రాధేయపడగా, నిన్ను చంపం, నువ్వు వెళ్ళి మీ మోదీ చెప్పుకో అనడంతో అసలు కథ మొదలైంది. దేశానికి తల వంటి జమ్మూ కాశ్మీర్లో ఆడపిల్లని అమ్మగా పూజించే భారతదేశంలో మన ఆడబిడ్డకి జరిగిన అన్యాయాన్ని సగటు భారత పౌరులే జీర్ణించుకోలేకపోయారు. ఉగ్రదాడికి ప్రతిదాడి చేసి శాశ్వత పరిష్కారం కోరుకున్నారు. ప్రధాని మోదీ నుండి సామాన్యుడి వరకు కసితో రగిలిపోయారు. ఉగ్రదాడి తర్వాత ఈ దాడితో మాకేం సంబంధం లేనట్టుగా గుంటనక్క పాకిస్తాన్ కూడా ఎల్ఓసి వద్ద భీకర కాల్పులు జరిపింది. ఇందులో భాగంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ప్రజలు ప్రాణాలు వదిలారు. ఇక ఎంతమాత్రం సహించకూడదని భావించిన భారత సర్కార్ మన సైనికులకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. వాయుసేన, ఆర్మీ, నేవీ దళాలు పూర్తిగా సిద్ధమయ్యాయి. అందరూ అనుకున్నట్లు భారత్ వెంటనే ప్రతిదాడి చేయలేదు. పాకిస్తాన్కి జీవనాధారమైన నీటి వనరులపైన దెబ్బ కొట్టి పంట భూములను బేడి భూములుగా మార్చింది. ఆ సైలెంట్ అటాక్ని ఊహించిన పాకిస్తాన్ చావు దెబ్బతింది. ఎందుకంటే పాకిస్తాన్కి ఆయువు పట్టు అయిన సింధు నది ప్రవహించేది భారత్ నుంచి. ఈ నది జలాలనే భారత్ నిలిపివేసింది. దీంతో చేసేదేమీ లేక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఒక పక్క మనపైన కాల్పులు తీవ్రతరం చేస్తూ మరోపక్క ప్రపంచ దేశాల మద్దతు కోరే పనిలో పడింది పాకిస్తాన్. ఎన్నో ఇస్లామిక దేశాలతో పాటు మిత్ర దేశాలైన చైనా, సౌదీ, బంగ్లాదేశ్ తమకి పూర్తి మద్దతు ప్రకటిస్తాయని పాకిస్తాన్ కలలుగంది. అయితే విశ్వగురువుగా ఎదుగుతున్న భారత్ మౌనం వెనుక ఎంతటి వ్యూహం ఉందో తెలియక నయా దేశాలు కూడా మౌనం వహించాయి. అనుకున్నట్లుగానే భారత్ పాకిస్తాన్ని ప్రపంచ పటంలో ఏకాకించేసింది. భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్ళే ఎగుమతులను నిలిపివేసింది. అలాగే అటు నుండి ఇటు వచ్చే దిగుమతులను కూడా నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్కి పుండు మీద కారం చల్లినట్లు అయింది. పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేస్తూనే అస్త్రాలు సిద్ధం చేసింది భారత్. భారత్ అమ్ముల పొదలో దాచుకున్న బ్రహ్మాస్త్ర, భార్గవాస్త్ర, సుదర్శనాస్త్రాలను సిద్ధం చేసుకుంది. అసలేం జరుగుతుందో తెలియక తికమకపడుతున్న పాకిస్తాన్కి దిమ్మ తిరిగేలా భారత్కి ప్రపంచ దేశాలు మద్దతు తెలిపాయి. ముఖ్యంగా రష్యా, ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించాయి. దీంతో భారత సైనిక వ్యవస్థ మరింత బలపడింది. ఎల్ఓసి వద్ద కాల్పులు జరుపుతూ సునకానందం చెందుతున్న పాకిస్తాన్కి దిమ్మ తిరిగేలా భారత్ ఒక నిర్ణయం తీసుకుంది. దేశంలో ముఖ్య నగరాల్లో సైనిక మాక్డ్రిల్ మొదలుపెట్టింది. ప్రపంచ దేశాల చూపు మాక్డ్రిల్స్ పై ఉండగా 1 ఫైన్ నైట్ డే ముహూర్తం పెట్టింది. అర్ధరాత్రి పీఓకేతో పాటు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాదులు భారత స్త్రీ సింధూరాన్ని చెరిపివేసి రక్తపాతం సృష్టించిన దానికి ప్రతిదాడిగా ఈ పేరు పెట్టింది. ఈ పేరుని దేశం మొత్తం ప్రశంసించింది. ఈ ఆపరేషన్కు త్రివిధ దళాలు సమన్వయంతో నిర్వహించాయి. కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైన క్యాంపులను నేలమట్టం చేశాయి. ఈ ఆకస్మిక దాడిని ఊహించిన పాకిస్తాన్ చావు దెబ్బతింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తున్న ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డ వాయుసేన దాడిని నిర్వహించలేక తెల్లబోయింది పాకిస్తాన్. సుమారు 170 మంది ఉగ్రవాదులు ఇందులో చనిపోయారు. ఇందులో ఉగ్రవాద కమాండోలు ఉన్నారు. అయితే కేవలం 28 నిమిషాల్లో ఈ ఆపరేషన్ సింధూర్ను భారత వాయుసేన పూర్తి చేయడం గమనార్హం. ఈ దాడిని జీర్ణించుకోలేని పాక్ ప్రతిదాడిగా భారత్పై తుర్కీ దేశానికి చెందిన డ్రోన్లతో, చైనాకు చెందిన మిసైళ్లతో దాడి చేసింది. కానీ ఏ ఒక్క మిసైల్ భారత భూభాగం తాకలేదు. వాటన్నిటిని S-400 సిస్టమ్ నిర్వీర్యం చేసింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఒకటే కాదు, చైనా, తుర్కీతో పాటు ప్రపంచ దేశాలు మొత్తం షాక్కు గురయ్యాయి.
పాకిస్తాన్ ఉపయోగించిన ఆయుధాలు అమెరికా ఆయుధాలు కూడా ఉన్నాయి. ప్రపంచానికే పెద్దనగా చెప్పుకునే అమెరికాకు పోటీ అని చెప్పుకునే చైనా పరువు పోయినట్లయింది. ఇక దాడులను తట్టుకోలేని పాకిస్తాన్ అమెరికాను అడ్డం పెట్టుకుని కాళ్ళ బేరానికి వచ్చి కాల్పుల విరమణ చేపట్టాలని కోరింది. ఇక అమెరికా సైతం యుద్ధం వద్దని, శాంతి ముద్దని ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టింది. దీంతో భారత్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.